సాక్షాత్తు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి యొక్క మణిదీక్ష పర్యంత కాలంలో స్వామివారి యొక్క మాలాదానం జరిగేటప్పుడు ఉండే మంత్రం ఏంటంటే జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం, శుద్ధముద్రాం, రుద్రముద్రాం నమామ్యహం, శాంతాముద్రాం, సత్యముద్రం, వదముద్రం నమామ్యహం, గురుదక్షిణ పూర్వం తస్యంతు గ్రహకారకే శరణాగత ముద్రాకం తన్ముద్రం ధారయేత్, చిన్ముద్రం కేచరీ ముద్రం భద్రముద్రం నమామ్యహం, శబరాచల ముద్రాయ నమస్తుభ్యం నమో నమః, అష్టాదశ మహాసారం శాస్త్ర దర్శన కారకం విదంతం శుద్ధముద్రం సన్నిధానం నమామ్యహం, ఉరుజం వాపురం చేవ భై ఆర్వద్దన సేవితం విష్ణుమాయన్వితం శాస్త్ర పరివారం నమామ్యహం. ఇది స్వామివారి యొక్క మణదీక్ష పర్యంత కాలంలో వేసుకునేటువంటి మాల వేసినప్పుడు ఈ యొక్క మంత్రాన్ని చదివి మాత్రమే మాల వేయాలి. ఇక మాలాధారణ జరిగిన తర్వాత మనము మాల తీసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక మంత్రం ఉంటుంది. అదేంటంటే అపూర్వ మచలారోగ అనేటువంటి మంత్రం అనేది ఉంది. అదేంటంటే అపూర్వ మచలారోగ అంటే అరుదైన పర్వతారోహాలు, అంటే సాధారణంగా శబరియాత్రలో పర్వతాలు ఎక్కువ, అపూర్వ మచలారోగ దివ్య దర్శన కారణం, అంటే దివ్యమైన దర్శనం పొందినందుకు కారణం శాస్త్ర మధ్యవ దేవ శాస్త్రాజ్ఞ ముద్రధారి, అంటే మహాదేవుడైనటువంటి అయ్యప్ప దేహిమే వ్రత విమోచనం, నాకు వ్రతమోక్షాన్ని ప్రసాదించు, అంటే అపూర్వ మచలారోగ దివ్య దర్శన కారణం శాస్త్రాముధ్యా దేవ శాస్త్రాజ్ఞ ముద్రాధరి దేహిమే వ్రత విమోచనం అనేటువంటి మంత్రంతోని ఈ యొక్క మాలాధారణ అనేది పూర్తవుతూ ఉంటుంది. ఇక మాలాధారణని తీసివేసేటప్పుడు కన్నతల్లి తీస్తే అది శుభం అనేది మంచి జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప.